నేను మీ రేణుకా హరి ఈరోజైతే కేక్ అయితే ప్రిపేర్ చేసేసానండి. గులాబ్ జామున్ కూడా చేశాను. మల్లేష్ బర్త్‌డే అయితే అలా అయిపోయిందండి చాలా సడన్‌గా. సో, నేను చేసిన కేక్ అయితే మల్లేష్‌కి హ్యాపీ బర్త్‌డే కోసం అయితే చేసేసాను. సో, ఇంట్లో ఎలా వస్తుందని ఒక్కసారి ట్రైల్ వేశాను. సూపర్‌గా వచ్చిందండి. ఇంట్లో ఉన్న వాటి ఐటెమ్స్‌తోనే చాలా బాగా వచ్చింది. సో, చాలా బాగా అయితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. సడన్ సర్ప్రైజ్ అందరికీ. ఇంట్లో ఉన్న వాటితో గులాబ్ జామున్స్ అండ్ మైదాతోని కేక్ అయితే టూటీ ఫ్రూటీస్ అవి తెప్పించి మా హస్బెండ్ చేత అవైతే చేశాను. వాళ్ళైతే చక్కగా కూర్చొని తినేస్తున్నారండి. బర్త్‌డే అయితే అయిపోయింది. సో, నెక్స్ట్ అయితే ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో, వాళ్ళైతే అందరూ చక్కగా కూర్చొని ఒక దగ్గరే పెట్టిన కేక్ అండ్ జామున్ కూడా హ్యాపీగా తినేస్తున్నారనమాట. చాలా బాగా అయితే వచ్చింది. నేనైతే మటుకు ఈ కేక్ ఎలా చేశాను అనేది ఆ రెసిపీ వీడియో అయితే నేను ఆల్రెడీ వీడియో తీయడం జరిగింది. సో, నేనైతే అప్లోడ్ చేసేస్తానండి. సూపర్‌గా వచ్చిందండి కేక్ అయితే మటుకు. సో, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే రా మల్లేష్. నిన్నైతే హ్యాపీ బర్త్‌డే అయితే చేసేసాం మల్లేష్‌కి. సో, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి వీడియోస్ బాగుంటాయి కదండి. సో, మెమరబుల్ కదా. వాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.